వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు ఇందులో దొరకని సమాధానం అంటూ ఏది ఉండదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ ఒక్క డౌట్ వచ్చినా సరే ఎలాంటి తారతమ్యం లేకుండా చిటికేలో ఇలా అందరికీ సమాధానం ఇస్తుంది ఒక్క గూగుల్ మాత్రమే. ఒకప్పుడు ఏ విషయం గురించైనా తెలుసుకోవాలంటే పెద్దలను, లేదంటే పక్కనున్న వారినో, లేదంటే సమీపంలో ఉన్న గ్రంథాలయాలనో టీచర్స్నో అడిగి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు కూర్చున్న చోటే అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్లున్నాయి. దీంతో ఎవరికైనా ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నారు. అడ్రస్, అర్థాలు, సమాచారం లాంటి ఎలాంటి పనికైనా కేర్ ఆఫ్ అడ్రస్ గూగుల్ అన్నట్టు మారిపోయింది ఇప్పుడు. లేటెస్ట్ డేస్ లో ఇంటర్నెట్ వేగంతో పాటు వాటిని వాడే వాళ్ళు కూడా అధికమవుతున్నారు. దానివల్ల జరిగే నష్టాలు పెరుగుతున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఏదైనా మనకు కావలసిన పదం టైప్ చేసి సెర్చ్ బటన్ పై ఒక్క క్లిక్ చేస్తే చాలు, ఆకాశమంత సమాచారం కేవలం అరచేతిలోనే కనిపిస్తుంది. అయితే మీరు కూడా గూగుల్లో దేని గురించైనా తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. సెర్చ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఎందుకంటే కొన్నిసార్లు మనం సెర్చ్ చేసే పదాలే జైలు శిక్ష పడేందుకు కారణమవుతాయి. అవును, కొన్ని పదాలకు అర్థాలను వెతికితే అది నేరంగా పరిగణిస్తారట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న నెటిజన్లందరూ ఆన్లైన్లో ఒకే పదం వెతకరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని శోధిస్తారు. ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. అయితే గూగుల్లో ఏ పదాన్ని వెతికినా తప్పు లేదంట, గానీ కొన్ని కీవర్డ్స్ మాత్రం గూగుల్లో సెర్చ్ చేయకూడదని అంటున్నారు. అవేంటంటే 4 girls ఫింగర్ ప్రింట్, లెమన్ పార్టీ బ్లూ వాల్స్, కిడ్స్ ఇన్ ఏ శాండ్ బాక్స్, 2 girls in 1 cup, LA girl, smokers lungs, Mr. Hands, symptoms of various elements, inside trash can, rat king, red pill, things people have found in fast food, calculus bridge. ఇలాంటి అనేక పదాలను గూగుల్లో సెర్చ్ చేయకూడదు. ఒకవేళ ఇలాంటి పదాలను వెతికినా గూగుల్ అర్థం చూపించకుండా సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దిందట. ఎందుకంటే ఈ పదాలకు అత్యంత అశ్లీలమైన అర్థాలున్నాయట. వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ సదరు కీవర్డ్స్ లను తమ లిస్ట్ లో నుంచి తీసేసింది. వీటితో పాటు టెర్రరిజానికి సంబంధించిన పదాలను కూడా గూగుల్లో సెర్చ్ చేయొద్దు. అలాంటి పదాలను సెర్చ్ చేసిన వారి మీద నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచుతాయట. అవసరమైతే ఆ యూజర్స్ ను కూడా అరెస్ట్ చేస్తారు. కాబట్టి కొన్ని పదాలను తెలుసో తెలియకో గూగుల్లో వెతికేవారు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా కస్టమర్ కేర్ నెంబర్లు, యాప్స్, సాఫ్ట్వేర్లు, ఆరోగ్య సలహాలు, సొంత చికిత్సలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆత్మహత్య చేసుకోవడం ఎలా, ఆయుధాల తయారీ, ఆయుధాలను కూడా గూగుల్లో అస్సలు వెతకొద్దు. ఎందుకంటే ఇలాంటి పదాలను సెర్చ్ చేస్తే మీ ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేసి మీపై నిఘా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా అస్సలు వెతకొద్దని కొందరు టెక్ ఎక్స్పర్ట్ సూచిస్తున్నారు. ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి కొంతమంది ఈ పదాలను గూగుల్లో సెర్చ్ చేస్తారేమో. ఆ పని మాత్రం అస్సలు చేయొద్దే.